హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పృథ్వీ వైబ్స్. ఇప్పుడైతే నేను సింహాచలం వెళ్తున్నాను అనమాట. ఎందుకులా సడన్ గా సింహాచలం అంటే గిరి ప్రదర్శన వస్తుంది కదా అమ్మ. 28న జూలై 28 గిరి ప్రదర్శన అనమాట. గిరి ప్రదర్శన నేను వైజాగ్ లో ఉంటూ గిరి ప్రదర్శన అప్డేట్ చేయకపోతే బాగోదు కదా. వైజాగ్ లో బ్లాగింగ్ చేస్తూ ఇంత పెద్ద ఫెస్టివల్ వదిలేస్తే వరస్ట్ ఉంటది. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా సింహాచలం వెళ్ళి సింహాచలంలో మొత్తం సిచ్యువేషన్ అంతా చూపించి మీకు అప్డేట్ ఇస్తాను అనమాట. అంటే టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. అక్కడ ఏమవుతుంది, ఎలా ఉంటే సేఫ్ గా చేయగలం, అవి అన్ని చెప్తాను మొత్తం అక్కడికి వెళ్ళే. ఓకేనా? ప్రస్తుతానికి నేను సింహాచలం తొలిపావంచ దగ్గర ఉన్నాను. మనకి 28 గిరి ప్రదర్శన ఉంది కదా, ఆ గిరి ప్రదర్శనకి ఇక్కడ పనులు అయితే సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి. నేనైతే కొన్ని వీడియోస్ చూసాను అనమాట. ఇక్కడ 100+ లైన్స్ జనాలు వెళ్ళడానికి పెట్టారని చెప్పి. అదంతా ఫేక్, ఎవరు నమ్మకండి. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీలో ఒక 20+ లైన్స్ మాత్రమే ఉన్నాయి. కాకపోతే ఈ లైన్స్ అయితే వచ్చే జనాలందరికీ పర్ఫెక్ట్ గా సరిపోతే. నేను 4 years నుంచి గిరి ప్రదర్శనకు వస్తున్నా. నాకు తెలిసి ఇక్కడ క్రౌడ్ కంట్రోల్ ఎలా ఉంటుందో అని. నేను వాలంటీర్ కూడా చేసిన రోజులు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి లాస్ట్ ఇయర్ అయితే ఒక 8 లక్షల మంది జనాలు వచ్చారని ఒక అంచనా. ఈసారి ఎస్టిమేషన్ ఒక 10 లక్షల మంది వస్తారని. ఎంతమంది వచ్చినా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ సౌకర్యాలు అవన్నీ అయితే బాగానే ఉంటాయి. గవర్నమెంట్ తరపు నుంచి చేయాల్సిందంతా గవర్నమెంట్ చేస్తుంది. దాని తర్వాత బయట భక్తులు కూడా చాలా మంది మనకి ప్రసాదాలు పంచడం అవన్నీ చేస్తారు. కాబట్టి మీకు ఫుడ్ కి దానికైతే ఇక్కడ ఏం లోటు ఉండదు. కాకపోతే ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మన ఆంధ్ర జనాలు కానీ వైజాగ్ జనాలు కానీ వాళ్ళతో పాటు ఒరిస్సా వాళ్ళు కూడా చాలా మంది వస్తారు. చిన్నపిల్లలు తీసుకొని లేడీస్ వాళ్ళందరూ చాలా అంటే చాలా మంది వస్తారు. ఈ ఇయర్ అయితే ఈ 28 జరగబోయే గిరి ప్రదర్శనకి 28 ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి ఫస్ట్ పూజ అనేది ఇక్కడ తొలిపావంచ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ పూజలో స్టార్ట్ అయ్యి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి గిరి ప్రదర్శన అనేది స్టార్ట్ చేస్తారు. గిరి ప్రదర్శనకి ఎవరు వచ్చినా సరే, ఇది 32 కిలోమీటర్స్ గిరి ప్రదర్శన అన్నమాట. ఒకటే గిరి ప్రదర్శన 32 కిలోమీటర్స్ మొత్తం తిరగాలి. ఇక్కడ ఫస్ట్ సింహాచలం కొండ కింద ఉన్న తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం హనుమంతవాక, ఎంవిపి, తర్వాత హెచ్పి కాలనీ, కైలాసపురం, ఎన్ఐడి, గోపాలపట్నం, మళ్ళీ ఇక్కడ సింహాచలం తొలిపావంచ. ఇదంతా ఒక రౌండ్ తిరిగితేనే గిరి ప్రదర్శన జరిగినట్టు. చాలా మంది షార్ట్ కట్ రూట్లో కూడా వెళ్ళిపోతారు. అది ఎవరి ఇష్టం వాళ్ళదన్నమాట. ఆ ప్రస్తుతానికి అయితే ఇక్కడ వర్క్స్ అనేది బాగానే జరుగుతున్నాయి. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ సెక్యూరిటీ కానీ, తర్వాత మెడికల్ క్యాంప్స్ కానీ, చాలా క్యాంప్స్ నా పక్కన ఉన్న టెంట్లు కూడా క్యాంప్స్ కే ఆ రోజుకి ప్రతి ఒక్కటి అరేంజ్ అయిపోతుంది. ఎవరు ఏ భయం లేకుండా రావచ్చు. కాబట్టి ఈ సంవత్సరం 10 లక్షలు ఏదైతే ఎస్టిమేషన్ ఉందో జనాభా వస్తారని, ఆ గిరి ప్రదర్శన మీరు కూడా రావాలనుకుంటే తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఎవరితో అయితే వస్తున్నారో, ఏ బ్యాచ్ తో అయితే వస్తున్నారో బ్యాచ్ మొత్తానికి ఒక కీ పాయింట్ పెట్టుకోండి. ఎవరు మిస్ అయినా పలానా స్పాట్ లో కలుద్దాం, పలానా ఏరియాలో కలుద్దాం అని ఒక కీ పాయింట్ పెట్టుకొని మీరు ముందే మాట్లాడుకొని వస్తే మిస్ అయిపోయినా మీరు కలిసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. లేదంటే మీరే స్ట్రగల్ ఫేస్ చేస్తారు. అదేంటి భయ్య, ఫోన్స్ ఉంటాయి కదా, సిగ్నల్ ఉంటాయి కదా, మాట్లాడుకుంటాం, ఎక్కడ ఉన్నా కలిసేస్తాం అంటే అది మీ భ్రమ అనమాట. ఎందుకంటే నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. మాక్సిమం ఫోన్ సిగ్నల్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ ఫోన్ సిగ్నల్ లేకపోయిన టైంలో మీరు మిస్ అయిపోయిన వాళ్ళు మీ పర్సన్ కలవాలనుకున్నా సరే ఆ పాయింట్ లో వెళ్ళి వెయిట్ చేస్తారు. కాబట్టి మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే నేను ఇదైతే మెయిన్ చెప్తున్నాను. తర్వాత చిన్నపిల్లలు చాలా మంది తీసుకొస్తారు. ఈ గిరి ప్రదర్శనకి చిన్నపిల్లలు తీసుకురాకపోవడమే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ క్రౌడ్ లో ఏమైనా మిస్ అయినా మనం వాళ్ళని ఐడెంటిఫై చేయడం కష్టం. కాకపోతే ఈ ఇయర్ అయితే గవర్నమెంట్, నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను అనమాట, గవర్నమెంట్ చిన్నపిల్లలకి అందరికీ ట్యాక్స్ వేస్తున్నారు. ఆ ట్యాక్స్ అయితే తీసుకొచ్చిన పిల్లలందరినీ వేయించుకోండి పక్కాగా. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు తొలిపావంచ దగ్గర ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు, వాలంటీరింగ్ చేస్తున్న స్టూడెంట్లు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళ దగ్గరికి వచ్చి అడగండి, అన్న ఇక్కడ చిన్నపిల్లలకి ట్యాక్స్ ఎక్కడ వేస్తున్నారు అని చెప్పి. వాళ్ళే చెప్తారు మీకు ప్రాసెస్ అంతా ఏం చేయాలో, ఎలా ఉండాలో అని చెప్పి. అది పెద్ద మ్యాటర్ కాదు. తర్వాత లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు ఎలాగైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వస్తారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. దగ్గర నుంచి వచ్చేవాళ్ళు అయితే నాకు తెలిసి ఓన్ వెహికల్స్ కన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడమే బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే అంత మంది క్రౌడ్ వచ్చేటప్పుడు ఓన్ వెహికల్స్ లో వస్తే ఇక్కడ పార్కింగ్ ఇష్యూ అవుతుంది, తర్వాత వెహికల్స్ కి డ్యామేజ్ అవుతుంది. మన ఈ క్రౌడ్ లోని వెహికల్స్ బయటకు తీయడం అనేది చాలా కష్టం. కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా ఒపీనియన్ ఏంటంటే ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడమే బెస్ట్. ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఎన్ఐటి దగ్గర ఆగిపోతుంది. అక్కడ నుంచి ట్రాఫిక్ జామ్, అక్కడ నుంచి
ప్రతిసారి సింహాచలం వరకు నడుచుకునే వచ్చాను నేను. మీరు కూడా అది ఫేస్ చేస్తూ ఉంటారు చాలా మంది. ఆ ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంత దూరం అయిపోతుందంటే మీరు ప్రైవేట్ వెహికల్ తెచ్చుకొని మళ్ళీ అది సింహాచలం దాకా పార్కింగ్ రావాలంటే హాఫ్ డే మొత్తం మీరు అక్కడే స్పెండ్ చేసేయాలి. కాబట్టి మీరు మాక్సిమం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. మెడికల్ ఎమర్జెన్సీ, ఇఫ్ ఇన్ కేస్ ఇన్ని లక్షల మంది జనాల్లో మెడికల్ ఎమర్జెన్సీ అయితే మీ ఏంటి ప్రాబ్లం, ఏంటి పరిస్థితి అని మీకు థాట్ వచ్చే ఉంటది. అదైతే మీరు ఎలాంటి బ్యాడ్ థాట్స్ పెట్టుకోకండి. మెడికల్లో అయితే ప్రతి దగ్గర మీకు కావాల్సిన మెడిసిన్ ఉంటుంది, మెడికల్ క్యాంప్స్ ఉంటాయి, ఫుడ్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు గవర్నమెంట్ తరపు నుంచి. తర్వాత అంబులెన్స్లు ఉంటాయి. వాట్ ఎవర్ మొత్తం మీకు ఇబ్బంది లేకుండా ఈ రేట్ కావాలన్నా అవన్నీ ఇక్కడ గవర్నమెంట్ అనేది చూసుకుంటది అనమాట. ఇక్కడ దేవాదాయ శాఖ మొత్తం అందరూ కలిపి. తర్వాత ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ వాటర్ డిస్ట్రిబ్యూషన్ కానీ నాకు తెలిసి ఒక కిలోమీటర్లకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. వాటర్ అయితే 500 మీటర్స్ కూడా ఉంటుంది. దాంట్లో మీరైతే ఏం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మీరు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయడం బెస్ట్ అనమాట. ఎందుకంటే మీరు బాటిల్ నార్మల్గా కొనుక్కోవాలనుకోండి, అది 20 రూపీస్ బాటిల్ ఇక్కడ 30 రూపీస్కి అమ్ముతారు. అదే మీతో ఒక వాటర్ బాటిల్ ఉందనుకోండి, ఆ వాటర్ బాటిల్ మీరు అయిపోయిన ప్రతిసారి ఫ్రీగా వాటర్ ఇస్తారు, అది ఫిల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా గవర్నమెంట్ తరపు నుంచి చేయాల్సింది అదంతా చేస్తుంది. తర్వాత ఫుడ్ బయట భక్తులు కూడా చాలా మంది పంచుతారు. ఏది కావాలంటే అది పులిహార కానీ లేదంటే చాలా పంచుతారు. ఏమని చెప్తాం, మిరియాల పాలు, ఎంబీపీ సర్కిల్ యేసరాజు కాలేజ్ దగ్గర మిరియాల పాలు ఉంటే ఎవరు మిస్ అవ్వకండి, హైలైట్గా ఉంటుంది అది. అలానే వస్తున్న ప్రతి ఒక్కరు ఇంకా క్యాష్ అనేది క్యారీ చేయండి. ఫోన్ పేలు ఉంటాయి కదా, ఫోన్ పే యూజ్ చేస్తాం అనుకుంటే అది జరిగే పని కాదు. ఆ ఫోన్ పే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఎమర్జెన్సీలో మీకు ఏమైనా తీసుకోవాలనుకున్నా మీకు ఇక్కడ క్యాష్ లేకపోతే ఇక్కడ ఇబ్బంది పడిపోతారు అనమాట. మాక్సిమం మీకు అన్ని దొరుకుతాయి. వాటర్, ఫ్రీ వాటర్ ఉంటుంది, ఫ్రీ ఫుడ్ ఉంటుంది. భక్తులు కూడా చాలా మంది ఫుడ్ డొనేషన్ అనేది చేస్తారు. వాటి గురించి అయితే ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఆ క్రౌడ్ లో మేము వెళ్ళి ఫుడ్ తెచ్చుకోలేము, నేను ఎక్కడ ఏమైనా కొనుక్కొని తింటాను అనే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు ఫోన్ పేలు అవ్వకపోతే. కాబట్టి క్యాష్ అనేది మ్యాండేటరీగా క్యారీ చేయండి. ఇదైతే నా సజెషన్ అనమాట. కొండ కింద వర్క్స్ అయితే చూసారు కదా, ఇప్పుడు కొండ పైకి వచ్చాం. కొండ పైన వర్క్స్ కూడా చూపిస్తా. చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తున్నారు. క్యూ లైన్స్ కానీ లేదంటే టెంట్స్ కానీ ఇంకా క్యాంపెయిన్స్ కానీ అవన్నీ అయితే బాగానే వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. మనకి గిరి ప్రదర్శన టైంకి వచ్చేసరికి మొత్తం అంతా కంప్లీట్ అయిపోయి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం అయితే చూసుకుంటది. తర్వాత నా సజెషన్ ఏంటంటే మన వైజాగ్ లోకల్స్ కానీ లేదంటే వైజాగ్ సరౌండింగ్స్ లో ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు కూడా గిరి ప్రదర్శన అయిపోయిన వెంటనే మాక్సిమం పైకి రావడానికి ప్రిఫర్ చేస్తారు. అది కొంచెం అవాయిడ్ చేస్తే మంచిదని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు బయట స్టేట్ల నుంచి కూడా చాలా మంది వస్తారు, ఒడిశా నుంచి వస్తారు, ఇంకా ఎక్సెట్రా ప్రతి దగ్గర నుంచి చాలా మంది వస్తారు. వైజాగ్ నుంచి దూరంగా ఉన్న వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు ఒకసారి గిరి ప్రదర్శన అయిపోయినాక వాళ్ళు దర్శనం చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు రెండోసారి రాలేరు కాబట్టి. కానీ మన వైజాగ్ లోకల్స్ కి, వైజాగ్ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చే ఛాన్స్. అప్పుడు వాళ్ళు పైకి వచ్చేసి, బయట నుంచి వచ్చేవాళ్ళు పైకి వచ్చేసి, లాంగ్ నుంచి దగ్గరలో ఉన్న వాళ్ళు మనం పైకి వచ్చేస్తే ఇక్కడ క్రౌడ్ ఫిల్ అయిపోతుంది, టెంపుల్ రష్ ఉంటుంది, మనకి టైం వేస్ట్ అవుతుంది. అందుకే నేనేమనుకుంటున్నానంటే లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గిరి ప్రదర్శన చేసిన తర్వాత మీరు మీ ఇంటికి వెళ్ళిపోయి తర్వాత ఎప్పుడైనా ప్లాన్ చేసుకోండి దేవుడి దర్శనానికి. అదేం తప్పేం కాదు, గిరి ప్రదర్శన చేసిన వెంటనే రావాలనే రూల్ లేదు. ఒకవేళ మనం ఇంటికి వెళ్ళిపోతే అది తప్పేం కాదు. కాబట్టి మనం బయట నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఇద్దాం, క్రౌడ్ తగ్గించి వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉండేటట్టు ఉంటుంది. మనం కూడా తర్వాత పీస్ఫుల్ గా మనం స్వామివారిని దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. ఇదైతే నా సజెషన్ మాత్రమే, అది తర్వాత మీ ఒపీనియన్. ఇప్పుడు పైన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో నేను అనేది చూపిస్తా, చూడండి. పైన ఫెసిలిటీస్ కూడా చూసారు కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ వీడియోని అయితే ఇంకా ఎంతటితో ఎండ్ చేసేస్తున్నా. కానీ మీరు గిరి ప్రదర్శనకు వచ్చేటప్పుడు మాత్రం ఈ పాయింట్ మాత్రం పక్కా గుర్తుపెట్టుకొని రండి. మీ బ్యాచ్ వస్తున్న ప్రతి ఒక్కరితోని ఒక పాయింట్ అంటూ మాట్లాడుకోండి, మిస్ అయినా సరే కలిసే ఛాన్స్ ఉంటాయి.
చిన్నపిల్లలు తీసుకొస్తే మాత్రం ట్యాక్స్ యాడ్ చేయండి, పెద్దవాళ్ళు వస్తే మాత్రం మనీ క్యారీ చేయండి, అంటే వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయండి. ఇంకా మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆ టాబ్లెట్స్ కూడా డెఫినెట్ గా క్యారీ చేయండి. ఈ పాయింట్స్ మీరు పరిగణనలోకి తీసుకోకుండా అయితే మీరు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు ఇబ్బంది పడాలనుకుంటే ఈ పాయింట్లన్నీ కరెక్ట్ గా చూసుకొని మంచిగా ప్లాన్ చేసుకొని గిరి ప్రదర్శనకు రండి, మంచిగా ఎంజాయ్ చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకోండి.